దేశ రాజధానిలోని విమానాశ్రయానికి రక్షణ లేకుండా పోయింది. నిరుడు వర్షానికి పైకప్పు కూలి ఒకరు మృతి చెందిన ఘటన మరొక ముందుకే ఢిల్లీ విమానాశ్రయంలో మళ్ళీ అలాంటి భయానకరమైన ఘటనే పునరావృతమైంది. ఈసారి ఎయిర్పోర్ట్ టనెల్ 1లోని పైకప్పు కూలింది. ఆదివారం కురిసిన వర్షానికి ఈ ఘటన జరిగిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంతో పాటు ఈదురుగాలుల ప్రభావంతో ఢిల్లీకి రావాల్సిన 49 విమానాలను కూడా దారి మళ్లించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ కూలిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూప్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు భారతదేశానికి పెద్దదికి ఏ విమానమైనా ఇక్కడికి వచ్చేపోవాలి. అలాంటిది మనం ఎంత అద్భుతంగా ఉన్నదో కూడా మీరే చూడు. ఇక ప్రతిష్టాత్మకంగా డల్లాస్ సభ ఏంది, తెలంగాణ కవులు సాంస్కృతిక వైభవం చాటి చెప్పాల వేడుకలకు ఏర్పాట్లు. బీఆర్ఎస్ సభపై యుఎస్ అంతా ఆసక్తి. తొలి రోజే వాట్సాప్ ద్వారా 5,000 రిజిస్ట్రేషన్. విదేశాలలో నిర్వహిస్తున్న మొదటి పెద్ద సభ ఇదే. ఇతర దేశాలను రజతోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇక పూర్తి స్థాయిలో కూడా ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు సంబంధించి చెప్తున్న విషయం. సో బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డల్లాస్, తర్వాత లండన్, సౌత్ ఆఫ్రికా, గల్ఫ్లో, మలేషియాలో ఇలా పలు ప్రాంతాలలో నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏర్పాట్లు అయితే ఎట్లా జరిగినో మీ అందరికీ తెలుసు. ఇక విదేశీ గడ్డ మీద కూడా జరుగుతున్న తరుణాలు అయితే చూడబోతాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. నేనేమంటున్నానంటే గిడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వైఆర్టీవీ లింక్ షేర్ చేయండి.